రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒకటి చేద్దాం, లేదు కంప్లీట్ చేద్దాము. క్లోజ్ చేస్తాను రెజ్యూమ్ ప్రిపరేషన్. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ ఆల్రెడీ టైప్ చేస్తున్న డాక్యుమెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది, అది ఇచ్చేస్తాను. ఆల్రెడీ టైం వేస్ట్ ఎందుకు, అవన్నీ 1 minute. రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, ఎందువల్ల అందరూ యాడ్ అవ్వలేదు నాకు అర్థం అవ్వట్లేదు. ఏం జరిగింది? ఓన్లీ ఫోర్ మెంబర్సా? ఓకే, ఎనీవే ఈరోజు రెజ్యూమ్ ప్రిపరేషన్ కంప్లీట్ చేద్దామండి. సో రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉంటుంది, చాలా మందికి ప్రాపర్ ఐడియా ఉంటుంది. బట్ నేను చెప్తాను, నా వేలో నేను చెప్తాను. చాట్ బాక్స్లో నేను రెజ్యూమ్ ప్రిపరేషన్ పాయింట్స్ కొన్ని యాడ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ 4 to 5 years ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెషర్గా కాల్స్ రావటం అనేది వెరీ రేర్ అండి. అంటే కాల్స్ వస్తుంది, జాబ్ కూడా వస్తుంది, కానీ వెరీ రేర్ ఫ్రెషర్గా రెజ్యూమ్ పెడితే. సో ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి కాల్స్ వస్తాయి. మినిమం 3 years 4 years నుండి స్టార్ట్ అవుతాయి యాక్చువల్ కాల్స్ అనేది. ఐ మీన్ ఫ్రెషర్గా కూడా జాబ్ అంటే కాల్స్ రావచ్చు, బట్ చాలా తక్కువ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి అన్నమాట. సో మీరు మినిమం ఒక 5 years పెడితే కనుక మీకు ఈజీగా కాల్స్ రావడానికి ఛాన్స్ ఉంది. మినిమం 5 years మ్యాండేటరీగా ఉండాలి. సో మినిమం 5 years అనుకుంటున్నాను. సో మినిమం 5 years కనుక మీకు మళ్ళీ రెజ్యూమ్స్ కూడా ఇస్తాను అనుకోండి. చూడండి, మినిమం 5 years కనుక మీరు ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ 1 year ఇంప్లిమెంటేషన్ చూడండి, మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అనేది మీరు చూపించాలి. సో ఫ్రెషర్గా అంటే యాక్చువల్గా 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు యాక్చువల్గా ఏం చేస్తారు, ఫస్ట్ నుండి ఎక్స్పీరియన్స్ అని చూపిస్తారు. ఫస్ట్ 1 year ఏం చేశారు, సెకండ్ ఇయర్ ఏంటి, థర్డ్ ఇయర్ ఏంటి అని చూపిస్తారు. సో ఫస్ట్ 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, అలాగే అనదర్ 1 year టెస్టింగ్ ప్రాజెక్టు ఇలా చేసినట్టు, తర్వాత ఒక 3 years సపోర్టింగ్ ప్రాజెక్ట్లో చేస్తూ కంటిన్యూషన్గా చేస్తున్నట్టు కూడా యాడ్ చేసుకుంటే టోటల్గా మనకి 5 years అవుతుంది. ఎక్స్పీరియన్స్ అనేది ఇలా పెట్టుకోవచ్చు. 5 years ఎక్స్పీరియన్స్, 4 to 5 years అయితే కనుక 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు అండ్ 1 టెస్టింగ్ ప్రాజెక్టు. మీ టెస్టింగ్ ప్రాజెక్ట్ చెప్పాను కదా నేను, టెస్టింగ్ ప్రాజెక్టు, లేదంటే 3 years సపోర్టింగ్ ప్రాజెక్ట్, టోటల్గా 5 years చేసినట్లు మీరు రెజ్యూమ్ పెట్టుకుంటే కనుక మీకు 5 years ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అవుతుంది టోటల్గా పెట్టుకోతుండే మీకు ఉన్నట్లయితే కనుక. ఓకే, నెక్స్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ 2 years రెజ్యూమ్ ప్రిపరేషన్. ఎగ్జాంపుల్ మీరు కొంతమంది 2 years కూడా పెట్టుకుంటారు, రెజ్యూమ్ అనేది యాడ్ చేసుకుంటారు ఎక్స్పీరియన్స్. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ విత్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. మినిమం 2 years పెడితే కనుక 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రెండు కూడా S4 HANAలోనే ఉండాలి, ఈసీసీలో ఉండకూడదు. ఎందుకంటే ఈసీసీ ఇంప్లిమెంటేషన్ అసలు ఎక్కడ లేదు కదా, కంప్లీట్గా S4 HANAలోనే ఉంది. కాబట్టి కంప్లీట్ S4 HANAలో ఉంది కాబట్టి
ఇంప్లిమెంటేషన్ అంతా కూడా S4 HANAలో ఉంది కాబట్టి S4 HANA 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నట్లు యాడ్ చేసుకోండి. ECC అవసరం లేదు. 2 ఇంప్లిమెంటేషన్ ఎలా యాడ్ చేయాలో నేను చెప్తాను. మీకు రెజ్యూమ్లో ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంది. సో ఇలా ఉంటుంది అనమాట. తర్వాత 3 years ఎక్స్పీరియన్స్ అనుకుందాం. 3 years అంటే కిందకి రండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 2 ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకోండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది 2 ప్రాజెక్ట్స్, 2 ఇంప్లిమెంటేషన్ S4 HANAలో అండ్ 1 సపోర్టింగ్ ECC, లాస్ట్లో ECC వెర్షన్లో సపోర్టింగ్లో కూడా చేసినట్టు యాడ్ చేసుకోండి. టోటల్గా 3 years అవుతుంది. ఓకే, ఇలా 3 years అయితే ఇలా ప్లాన్ చేసుకోండి. లేదు మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు IT experts అంటే వాళ్ళతో కూడా మీరు రెజ్యూమ్ తయారు చేయించుకోవచ్చు, నో ఇష్యూ. ఇట్లా ఒకటి యాడ్ చేసుకోండి. అదొక ఐడియా అనమాట. తర్వాత 4 to 5 years ఏముంది, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, క్లయింట్ ఇన్ఫర్మేషన్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇది కూడా ఇలా కూడా ఓకే, నో ఇష్యూ. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్ అనమాట, 4 to 5 years ఎక్స్పీరియన్స్. అది మినిమం ఫస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ పెట్టినా లేదంటే ఫస్ట్ 2 years ఇంప్లిమెంటేషన్లోనే ఉండాలి. ఫస్ట్ మినిమం 2 years పెట్టాలంటే ఇంప్లిమెంటేషన్. ఆఫ్టర్ 2 years నుండి సపోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. 2.5 years తర్వాత నుండి సపోర్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ అనేది సపోర్ట్లో ఉండాలి. ఓకేనా? సో ఇట్లా యాడ్ చేసుకోండి. సో ఇది టోటల్ ప్రాసెస్ అనమాట. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ కిందకి రండి. సో ఇంప్లిమెంటేషన్ అయితే కనుక టోటల్గా సపోర్ట్ S4 HANAనే యాడ్ చేసుకోండి. ECC వద్దు, S4 HANAనే యాడ్ చేసుకోండి, అది బెటర్. 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు 1 ECC పెట్టుకోవచ్చు, ఎందుకంటే బిలో 5 years అంటే ఓకే కదా, బిలో 5 years అంటే ఓకే కాబట్టి పెట్టుకోండి, సరిపోతుంది, దానివల్ల ప్రాబ్లం లేదు. తర్వాత ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఎండ్ యూజర్ కొంతమంది మామూలుగా కన్సల్టెంట్గా వెళ్ళలేము అనుకోండి, వెంటనే జాబ్ కావాలి. సో ఎండ్ యూజర్గా కూడా వెళ్ళొచ్చు మీరు. సో ఎండ్ యూజర్గా కూడా పెట్టుకోండి, మీ ఇష్టం. ఎండ్ యూజర్గా కావాలంటే సపరేట్ మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ సపరేట్గా ఉంచండి. ECC అంటే సపరేట్ మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ పెట్టేసుకుని ఒకటి ఎండ్ యూజర్ అండ్ ఒకటి కన్సల్టెంట్, బోత్ 2 రెజ్యూమ్స్ యాడ్ చేసుకోండి. 2 రెజ్యూమ్స్ యాడ్ చేసుకుంటే మీకు ప్రాపర్గా ఉంటుంది. అంటే 2 సపరేట్ నెంబర్స్ ఉండాలి దేనికి దానికి, ఒకటే తీసుకోరు కదా. సో సపరేట్గా ఉండాలన్నమాట, సపరేట్గా ఉండాలి రెండు కూడా. ఎండ్ యూజర్కి ఒక రెజ్యూమ్, కన్సల్టెంట్కి ఒక రెజ్యూమ్. సో దేనికి కాల్స్ వస్తే దానికి అటెండ్ అవ్వాలి. సో ఏదో దాంట్లో జాబ్ అనేది రావచ్చు. వెంటనే జాబ్ కావాలంటే ఎండ్ యూజర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ రెజ్యూమ్ మీరు ఏ సైట్స్లో అప్లోడ్ చేయాలి చూడండి. naukri.com, timesjob.com, monster.com, linkedin.com. వీటిల్లో మీ రెజ్యూమ్ అనేది ఎప్పుడు కూడా అప్డేటెడ్గా ఉండాలి. naukri.com, timesjob.com, monster.com, linkedin.com వీటిల్లో మ్యాండేటరీగా ఎప్పుడు కూడా అప్డేట్గా ఉండాలి. అలాగే విత్ 100% ప్రొఫైల్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. నౌకరీలో అప్లోడ్ చేసేసిందో చూడండి, ప్రొఫైల్ 100% కంప్లీట్ చేయమని అడుగుతుంది. కంప్లీట్ చేసిన ప్రొఫైల్ ఉండాలి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అంటే సైజ్ ఫోటో కూడా యాడ్ చేసుకోండి. విత్ బ్లేజర్, టై కూడా ఉండాలి, నీట్గా ఉండే విధంగా అవన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కాల్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. అలాగే నౌకరీలో పెయిడ్ మెంబర్షిప్ ఉంటుంది, మంత్లీ 300 రూపీస్ ఆర్ 200 రూపీస్ ఉంటుంది. అది తీసుకుంటే రెజ్యూమ్ టాప్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాన్స్ అనమాట. అలాగే అప్లోడ్ రెజ్యూమ్ ఇన్ కంపెనీ వెబ్సైట్స్ అండర్ కెరియర్. కొంతమంది సార్ మాకు జాబ్స్ రావట్లేదు అంటారు. అప్లై చేయకపోతే జాబ్స్ ఎలా వస్తాయి? మీ రెజ్యూమ్ రీచ్ అవ్వాలి కదా కంపెనీస్కి. మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయాలి? ఆ రెజ్యూమ్ అనేది కంపెనీ సైట్స్కి వెళ్ళిపోండి. ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర వాటిలో కంపెనీ కెరియర్ సపరేట్గా ఒక కెరియర్ అన్న ఒక కాలం ఉంటుంది మనకి, అక్కడ అప్లోడ్ చేయండి రెజ్యూమ్స్. అప్లోడ్ చేస్తూనే ఉండండి, కాల్స్ వస్తాయి. డిఫరెంట్ కంపెనీస్కి వెళ్ళండి, వెబ్సైట్స్కి వెళ్ళండి, మీ రెజ్యూమ్ అక్కడ యాడ్ చేసుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా కాల్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకేమున్నాయి, ప్రిఫర్డ్ లొకేషన్స్. యాక్చువల్గా బెంగళూరులో కాల్స్ ఎక్కువ ఉంటాయండి, తర్వాత హైదరాబాద్, బట్ కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది, హైదరాబాద్, బెంగళూరు. కానీ పూణే, ముంబై అటువైపు వెళ్ళారనుకోండి, కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుంది. పూణే, ముంబై వైపు వెళ్ళడానికి కూడా ట్రై చేయండి. అటువైపు వెళ్ళారనుకోండి కొంచెం, అంటే బ్యాచులర్ పీపుల్ ఉంటారు కొంతమంది, వెళ్తే కనుక మీకు బాగుంటుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, మినిమం మీరు SAP ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు నేర్చుకోవాలంటే మినిమం 1 year చెప్పండి.
యాక్చువల్లీ మనం చెప్పే కంటెంట్ అంటే చెప్పొచ్చు, మినిమం 6 to 8 months చెప్పుకోవచ్చు. కానీ మీరు 1 year నేర్చుకున్నాను చెప్పండి, అది బెటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ చెప్పాలి కదా, అది ఇక్కడ రికార్డ్ అవుతుంది కదా. రైట్, కొంతమంది పిఎఫ్ అకౌంట్ అడుగుతారు. పిఎఫ్ అకౌంట్ అడిగినప్పుడు కొంతమంది పిఎఫ్ ఉండదు. ఏం చెప్తారు, మేము వర్క్ చేస్తుంది చాలా స్మాల్ ఆర్గనైజేషన్ అండి, పిఎఫ్ అకౌంట్ లేదు మాకు, మేము ఒక 15 members ఉంటాం, పిఎఫ్ లేదు మా కంపెనీలో చెప్పండి. ఓకే, అది కూడా అలా చెప్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకేమన్నా కింద డౌన్కి రండి. లోకేష్ గారు వినిపిస్తున్న వాయిస్? ఓకే, రైట్. అయిపోయిందా? రైట్. సో ఇది క్లియర్గా ఉంది కదా మీకు ఇక్కడ. తర్వాత రెజ్యూమ్స్ ఇస్తాను చూడండి. ఆ రెజ్యూమ్ చూస్తే మీకు ప్రాపర్గా ఒక ఐడియా వస్తుంది ఎలా చేయాలి ఏంటనేది. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో క్లయింట్ ఎట్లా మెన్షన్ చేయాలి ఏంటనేది రికార్డింగ్ ఆఫ్ చేసిన తర్వాత నేను చెప్తాను. ఒక పని చేద్దాము, రెజ్యూమ్స్ ఇస్తున్నాను, రికార్డింగ్ ఆఫ్ చేసేసి కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాం. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేయండి. రికార్డింగ్ ఆఫ్ చేశారా? నేను చేయనా? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. రికార్డింగ్ ఆఫ్ చేయండి ఒకసారి. నెట్వర్క్ ఫుల్ ఉంది కదా.